Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Fatima Vilugodi, Naturopathy Physician. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ట్రీట్మెంట్ పొటాటో ప్యాక్. నాకు తెలిసి పొటాటో నచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఈ పొటాటో అనేది తినడానికి కాకుండా మన బాడీని హీల్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది ఎలా అంటే ఈ పొటాటో అనేది మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ ని తీసేసి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే చాలా మంది చెప్తుంటారు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఈ పొటాటో డైరెక్ట్ గా అంటే హై డోసెస్ లో తీసుకుంటే జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువ అవుతాయి. అదే ఇండైరెక్ట్ గా అంటే లో డోసెస్ లో లైక్ పొటాటో ప్యాక్స్ అని, పొటాటో పౌడర్స్ అని, పొటాటో వాటర్ అని ఇలా ఇండైరెక్ట్ వేలో లో డోసెస్ లో తీసుకున్నట్టయితే ఈ పొటాటో అనేది మన బాడీని హీల్ చేయడానికి ఒక మెడిసిన్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిల్లెడ్ పాలు తీసుకున్నట్టయితే ఈ జిల్లెడ్ పాలని కళ్ళలో పడితే కళ్ళు పోతాయని చెప్తూ ఉంటాం. అదే ఈ జిల్లెడ్ పాలని మన కాలి బొటన వేలి మీద వేస్తే అదే ఐ సైట్ కి ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే పొటాటోస్ తీసుకుంటే జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువ అవుతాయి. అదే ఈ పొటాటో వాటర్ అంటే నైట్ వాటర్ లో పొటాటో స్లైసెస్ ని సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ తీసుకున్నట్టయితే అదే జాయింట్ పెయిన్స్ కి హెల్ప్ అవుతుంది ఈ పొటాటో వాటర్ అనేది. సో ఇలా ఈ పొటాటో అనేది లో డోసెస్ లో తీసుకున్నట్టయితే మన బాడీని హీల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ పొటాటో ప్యాక్ అనేది ఎలా తీసుకోవాలి అంటే ముందుగా ఎలాంటి పొటాటోస్ తీసుకోవాలి. పొటాటో మీద పీల్ ఉంటుంది కదా అంటే పొటాటో మీద లేయర్, ఆ లేయర్ అనేది స్మూత్ గా ఉన్నట్టయితే దాంట్లో స్టార్చ్ కంటెంట్ అనేది తక్కువగా ఉన్నట్టు. సో అలాంటి పొటాటోస్ అనేది మన థెరపటిక్ కి వర్క్ అవ్వదు. అదే పొటాటో మీద లేయర్ అనేది పొడి పొడిగా లేయర్స్ గా ఉన్నట్టయితే ఆ పొటాటోస్ లో హై స్టార్చ్ కంటెంట్ ఉంటాడు. సో ఇలాంటి పొటాటోస్ అనేవి మన థెరపటిక్ కి వర్క్ అవుతాయి. సో ముందుగా ఇలాంటి పొటాటోస్ తీసుకొని వాటిని నీట్ గా హాట్ వాటర్ లో వాష్ చేసుకోవాలి. సో ఇలాంటి పొటాటోస్ ని వాష్ చేసుకుని పీల్ అనేది తీసేసి అది పేస్ట్ గా కానీ సన్నగా తురిమి కానీ మన ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. అప్లై చేసి దాని మీద మాక్సర్ స్టిక్ తో మాక్స్ బూషన్ అయినా ఇవ్వచ్చు, లేదా ఇన్ఫ్రారెడ్ రేస్ అయినా ఇవ్వచ్చు. లేదా మాక్సర్ స్టిక్స్ అవైలబుల్ గా లేదు, ఇన్ఫ్రారెడ్ లైట్ అవైలబుల్ గా లేదనుకుంటే ఎఫెక్టెడ్ ఏరియా మీద అప్లై చేసి గాజ్ షీట్ అనేది ఉంటుంది అంటే వైట్ గా ట్రాన్స్పరెంట్ ఒక షీట్ అనేది ఉంటుంది కదా దాంతో వ్రాప్ చేసుకోవచ్చు. సో వ్రాప్ చేసుకొని ఓవర్ నైట్ అలా వదిలేయాలి. లేకపోతే ఎర్లీ మార్నింగ్ పొటాటోతో రీప్లేస్ చేయాలి. సో ఇలా ఇన్ఫెక్షన్ బట్టి 1 to 3 days అనేది అప్లై చేసుకోవాలి పొటాటో ప్యాక్. సో ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ పస్ని కానీ ఈ పొటాటోని లాగేసి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అలాగే ఈ పొటాటో ప్యాకే కాకుండా ఈ పొటాటోకి సెల్ గ్రోత్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో మన బాడీ మీద ఏమైనా దెబ్బలు తగిలితే ఆ దెబ్బల మీద కూడా ఈ పొటాటో పేస్ట్ అప్లై చేసినట్టయితే అక్కడ సెల్ గ్రోత్ అయ్యి త్వరగా రిపేర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ పొటాటోలో హై స్టార్చ్ కంటెంట్ ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఈ పొటాటో వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఈ పొటాటో ప్యాక్ అనేది మేజర్ గా ఏ కండిషన్స్ తీసుకోవచ్చు అంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది, అలాగే పస్ ఫామ్ అయి ఉంటుంది. చాలా మందికి నేల్ పర్సులో పస్ ఫామ్ అయి ఉంటుంది. ఎన్ని యాంటీబయోటిక్స్ వేస్తున్నా వాళ్ళకి తగ్గుతూ ఉండదు. సో అటువంటి వాళ్ళకి ఈ పొటాటో ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. అలా పస్ ఫామ్ అయిన వాళ్ళకి, ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి, బాడీ మీద ఏమైనా దెబ్బ తగిన వాళ్ళకి ఈ పొటాటో ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మీరు ఇంట్లోనే ఈజీగా ఈ పొటాటో ప్యాక్ అనేది చేసుకోవచ్చు. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మా క్లినిక్ స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ కన్సల్ట్ అవుతుంది. మేము దీని గురించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేసుకోవాలి